హలో అండి. నేనైతే మేకప్కి వెళ్ళి ఇంటికి వద్దామని చెప్పేసి బస్ స్టాండ్కి వచ్చాను. బస్ స్టాండ్కి వచ్చే దారిలో అయితే నాకు ఇవి కనిపించినాయి. వీటినైతే మా ఏరియాలో చింతబుగ్గకాయలు అంటారు. మరి మీ ఏరియాలో మీరు ఎలా పిలుస్తారో నాకు కామెంట్ చేసి పెట్టండి. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో మంచిగా చింతబుగ్గకాయల కోసం ముంజల కోసం బయటికి వెళ్ళి ఎండలో అటు ఇటు తిరిగి ఇవి తెచ్చుకొని తిని అట్లా సమ్మర్ మొత్తం ఇట్లనే టైంపాస్ చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ పిల్లలు సమ్మర్ వచ్చినా హాలిడేస్ వచ్చిన టైం దొరికినా చాలు ఫోన్ చూసుకోవడమే సరిపోతుంది. ఇప్పుడు జనరేషన్కి ఇలాంటి అసలు తెలియదు. ఇవి అసలు కొనుక్కొని తినే టైం వచ్చేసింది. ఇవి అంతరించిపోతున్న వాటిల్లో ఇది కూడా ఒకటి అయిపోయింది ఇప్పుడైతే. బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో ఇవి కనిపించగానే నాకైతే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నా వీటిని. ఎప్పుడో నా చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇంకా అవి చూడగానే నా పానం ఆగలేదు. అందుకే వెళ్ళి కొనుక్కొని తినేసాను. ఇవైతే పావు కేజీ 50 రూపాయలు తీసుకుంది. అమ్మో మాటల పావు కేజీ 50 అంటే ఫ్రీగా తినే వాళ్ళకి, అంటే చిన్నప్పుడు ఎక్కువ చెట్ల కింద కోసుకొని తిన్నాం కదా, అలా తినే వాళ్ళకి పావు కేజీ 50 అంటే సరేలే ఎంతైతే ఇంకా చాలా రోజు అవుతుంది తినకని చెప్పేసి నేనైతే తీసుకొని తిని వచ్చేసాను.